Praise the Lord. Greetings to you all. The matchless name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నౌ we will read Bible in English. 1 Thessalonians 4th chapter, verse from 16 to 18. For the Lord himself will descend from heaven with a shout, with the voice of an archangel, and with the trumpet of God, and the dead in Christ will rise first. Then we who are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air, and thus we shall always be with the Lord. Therefore, comfort one another with these words. Amen. Amen. Now I am reading in Telugu. తెస్సలోనియులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 17 వచనం చదువుతున్నాను. దయచేసి విందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించుచున్నవారు దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటకు బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ కొరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించుచున్న వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చుటను క్రీస్తునందుండి మృతుల అయిన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఆమెన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరగల ప్రభువా, నీ ఘనమైన నామకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ యొక్క రాకడ కొరకు నీ యొక్క సంఘం ఎదురు చూస్తుండగా నాయన ఈ యొక్క మాటల ద్వారా మేము ఒకరినొకరిని నాయన తండ్రి హెచ్చరించుకొని బలపరుచుకొని ఆదరించుకునేందుకు మీరిచ్చిన కృపకై నీకు స్తోత్రములు. నీ యొక్క వాక్యము బయలు వెళ్ళిచుండగా మాలో సిద్ధపాటును మీరు దయచేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయములో చూసినట్లయితే 20వ వచనంలో ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నారు. ఆయన త్వరగా వచ్చుచున్నాడని చెప్తున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము, మారనాథ అని కూడా మనము చూడవచ్చు ట్రాన్స్లేషన్లో. కనుక ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనియులకు రాసినటువంటి సంఘానికి ఒక లెటర్ రాస్తున్నారనమాట. అంటే సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అనగా యేసు ప్రభువును అంగీకరించనేటువంటి వారికి ఈ యొక్క నిరీక్షణ అనేది ఉండదు. అంటే మనము చనిపోయిన తర్వాత మనము ఎక్కడికి వెళ్తామో తెలీదు. ఈ భూమి మీద ఉన్నంత వరకే బ్రతుకని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ డెత్ దెర్ ఈస్ అందర్ లైఫ్ అనేది చాలామందికి తెలియదు, కొంతమంది విశ్వసించరు. అయితే మనకు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నిజమైనటువంటి జీవితము మన యొక్క మరణము తర్వాతనే ఉన్నదన్నది మనం మరొకసారి జ్ఞాపకం చేస్తుంది బైబిల్ గ్రంథం. అనగా ఈ యొక్క లోకంలో మనము యాత్ర జీవితంలో ఉంటున్నాం కనుక మన జీవితం ముగించుకున్న తర్వాత, మనకి యాత్ర ముగిసిన తర్వాత మనకు శాశ్వతమైన దేశము కొరకు, శాశ్వతమైనటువంటి రాజ్యము కొరకు, శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి క్రైస్తవ సంఘాన్ని మనం చూస్తున్నాం. సార్వత్రిక సంఘము. ఆ యొక్క సంఘము కొరకు పౌలు గారు ఈ విధంగా రాస్తున్నాడు అనమాట. నిరీక్షణ లేనటువంటి వారి వలె మీరు ఉండుట నాకు ఇష్టం లేదంటున్నాడు. ఒకానొక స్మాల్ ఇలస్ట్రేషన్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకానొక సమయంలో ఇద్దరు స్నేహితులు ఉండేటటువంటి వారు చిన్ననాటి నుంచి కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. అయితే వారిలో ఒకరు క్రైస్తవులు, మరొకరు వేరే అబ్బాయిగా ఉంటాడనమాట.
అయితే వీరిద్దరూ ఒకసారి బైక్‌లో వెళ్తుండగా వారికి ఒక యాక్సిడెంట్ జరిగి ఇద్దరు చనిపోతారు. అయితే ఇద్దరు చనిపోయినప్పుడు ఒక ఒకరి తల్లి ఆహ్, అనగా ఆమె క్రైస్తవురాలు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిద్ది కాబట్టి ఆమెకేదో ఒక నిరీక్షణ, ఒక ఓర్పుతో ఆమె ఒక పేషెన్స్‌తో ఎదురు చూస్తుంది. నేను తిరిగి నా కొడుకును పరలోక రాజ్యంలో చూస్తాను, కలుసుకుంటానని ఒక నిరీక్షణతో ఉంది. అయితే మరొక తల్లికి ఆ నిరీక్షణ లేదు కాబట్టి ఆమె ఎంతో వేదనతో, బాధతో, పెయిన్‌తో ఆమె బాధపడుతుంది. క్రైస్తవులైన మనమందరూ కూడా విశ్వసించాల్సింది ఏంటంటే, మన యొక్క పితరులు అంటే మన పేరెంట్స్ అవనియండి, గ్రాండ్ పేరెంట్స్ అవనివ్వండి, ఇంకా మన యొక్క ఆహ్, వారందరూ ఎవరైతే ప్రభు దగ్గరికి వెళ్ళి ఉంటారో వారిని ఒకరోజు మనం చూస్తాం, ఒకరోజు మనం కలుసుకుంటాం అన్నటువంటి నిరీక్షణ మనం కలిగి ఉంటాము. మనము నిరీక్షణ కలిగి ఉండాలి కాబట్టి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన రాకడలో వారిని గూడా మన దగ్గరికి తీసుకొనొస్తాడనమాట. వారు మొదట లేస్తారు. సమాధులు తెరవబడినప్పుడు ప్రభు యొక్క రాకడలో చనిపోయినటువంటి వారందరూ మహిమ శరీరంతో ప్రభువుతో కూడా వారందరూ లేచిన తర్వాత ఆయనతో కూడా మధ్యాకాశమునకు వస్తారని వాక్యము చెప్తున్నది. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచాడు కనుక అని మనం నమ్ముతున్నాం కాబట్టి అదే ప్రకారము యేసు ప్రభువు లేచిన విధముగా అదే ప్రకారము ఆహ్, నా యేసు ఆహ్, ఆహ్, నిద్రించుచున్న వారు దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. చనిపోయి అంటే దీర్ఘ నిద్ర అనగా ఆహ్, చనిపోయిన వారిని మామూలుగా బైబిల్ భాషలో మనము నిద్రించుచున్న వారమని అంటాం. వారిని వెంటబెట్టుకొని ఆయన భూమి మీదకి రావడం మనం చూస్తామనమాట. నిద్రించుచున్న వారితో కూడా దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటలను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించుచున్న వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరమనమాట. మనము నెక్స్ట్ వెళ్తాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చుట క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి మన యొక్క పితరులు యేసు ప్రభువు మధ్యాకాశంలోనికి రావడం చూసి వారు మొదట ఎత్తబడతారనమాట. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. మనము తర్వాత మహిమ శరీరంతో ఎత్తబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా పరలోకములో ఉంటామని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుచున్నది. కాబట్టి ఆ యొక్క రాకడకు మనము సంసిద్ధంగా ఉండాలి. ఒక ట్రైన్ వస్తుంది అనుకుందాం. అయితే ఆ ట్రైన్ కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఆ యొక్క ట్రైన్ వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండి ఆ యొక్క ట్రైన్‌లోనికి గెటిన్ అవ్వాలి. ఒకవేళ మనం ఏమరపాటుగా కునుకుపాటుతో నిద్రపోయిన అట్లుగా లేకపోతే బయట అలాగా వెళ్ళొస్తామని మనం వెళ్ళినప్పుడు ట్రైన్ వచ్చి వెళ్ళిపోయినట్లయితే మనము ఆ యొక్క ట్రైన్‌లో ఎక్కలేం. అదేవిధంగా ప్రభువు రాకడ వచ్చినప్పుడు మనము సిద్ధపాటుతో మేల్కొని అనగా ఆత్మీయమైనటువంటి మేల్కొలుపుతో ఉండి ఆ యొక్క ప్రభు రాకడను మనం ఎదుర్కొని మధ్యాకాశంలో ప్రభుతో కూడా వెళ్ళి ఆ యొక్క విందులో మనము పాల్గొనాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ.